వావ్, you're too good. I mean, you're superb. అసలు ఎలా చేయగలవు ఇదంతా? చూడు, సెలబ్రిటీ నేనే కానీ ఇంటికి హీరోయిన్వి నువ్వే. ఏం యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? మల్టీటాస్కింగ్, అద్భుతం. ముందేమో వ్రతం చేస్తున్నట్టు నాటకం ఆడావు, ఇప్పుడు ఆరోగ్యం పాడైనట్టు డ్రామా. అప్పుడే నాన్నమ్మ దగ్గర సింపతి దొరుకుతుందని నువ్వు నీ భర్త కోసం ఏమేం చేస్తున్నావు చూడాలని. కానీ నిజానికి నువ్వేం చేయట్లేదు. 3 విషయాలు తప్పించి అబద్ధం ఆడడంలో ముందుంటావు, యాక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్వి, ఇంకా మోసం చేయడంలో నిన్నసలు ఎవ్వరూ గెలవలేరు. ఇదంతా కూడా కొద్ది రోజుల క్రితం జరుగుంటే బాగుండేది. మిమ్మల్ని ప్రేమించినట్టు నాటకవాడినప్పుడు, మీ నుండి దూరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు నేనే స్వయంగా మీకు దగ్గరవ్వాలనుకుంటున్నాను. ఏ కళ్ళైతే నన్ను ద్వేషిస్తున్నాయో ఆ కళ్ళను నేను రోజంతా వెతుకుతున్నానో అంతా మారిపోయింది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తోందంటే నేను మీకోసం ఏవైనా చేయాలని. ముందు మీ ప్రతి మాట నాకు తప్పుగా అనిపించేది. ఇప్పుడు మీరు తప్పుగా మాట్లాడినా నాకు అది మంచిగానే అనిపిస్తోంది. ఇదంతా ఏంటో నాకు తెలియదు, కానీ ఏదైతే జరుగుతోందో ఇలాగే జరిగితే బాగుండనిపిస్తోంది. ఇలా ఏం చేస్తున్నావు? నీ మనసులో మాయలు చేయడానికి మంత్రాలు ఏమైనా చదువుతున్నావా? మతిపోయిందా నీకు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకేమైందో నాకు తెలీదు, కానీ ఏం జరిగినా సరే మంచికి జరుగుతుంది. ఏం జరిగినా అది మంచి అనిపిస్తుందా? నీ గొంట్లో బానే ఉంది కదా? టెంపరేచర్ నార్మల్గానే ఉంది. ఇదేంటి నేను డాక్టర్ లాగా ఇలా చేస్తున్నాను? డాక్టరే కదా మీరు, నాకు మీరే వైద్యం చేశారు. చూస్తుంటే కడుపులో ఉన్న యాసిడిటీ బుర్రకెక్కినట్టుంది. అందుకే ఏదేదో వాగుతుంది, పిచ్చి పట్టినట్టుంది దానికి. తన మాటలన్నీ చేతల్లోకి మారిపోవడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోవి. ఎక్కడికి? నేను ఇటెక్కడికి వెళ్తున్నాను? ఏం చేస్తున్నారు? మరి అంతగా స్మైల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చెయ్యి వదిలేసాను అనుకో, అప్పుడు ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. సరిగ్గా నిలబడు.